ఈరోజు వని వంటిల్లో చెక్కలు ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సినవి బియ్యం పిండి. నేను ఇంత బియ్యం పిండి తీసుకున్నాను ఈ బౌల్లో. దీనికి పచ్చిమిరపకాయ, అల్లము మనకు కావాల్సినంత కారంగా తీసుకుని దీనిలో మెత్తగా గ్రైండ్ చేసేసుకుని దీనిలో కలుపుకుంటున్నాను. దీనిలో వేసాను. ఇప్పుడు దీనికి కావాల్సింది పప్పు. ఈ శనగపప్పు 4-5 గంటల ముందు నానబెట్టుకోండి. ఇలా నేను నానబెట్టి అట్టి పెట్టాను. ఇప్పుడు దీనికి కావాల్సినన్ని పప్పు దీనిలో వేస్తున్నాను. ఇవి సరిపోతాయి. ఇప్పుడు దీనిలో కరివేపాకు. ఈ కరివేపాకుని సన్నగా తుంచేసేసుకుని వేసుకుందాం. ఈ చెక్కల్లో కరివేపాకు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీనికి మనకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్. సాల్ట్ వేసుకున్నాం కదా. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్. మనం పచ్చిమిరకాయ ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఎక్కువ వేసుకోవద్దు. చాలా కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. ఇవన్నీ కూడా పిండికి కలిసేలా ఒకసారి మనం ఇలా కలిపేసేసుకుని, ఈ చెక్కల్లో బటర్ వేసుకుంటే చాలా క్రంచీగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం కొద్దిగా బటర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు నేను దీనిలో బటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది మొత్తం పిండికి కలిసేలా వాటర్ వేసి కలుపుకుందాం. ఇది కూడా చెక్కలు ఒత్తుకోవటానికి పిండి గట్టిగానే ఉండాలి. అందుకని నీళ్లు పోసుకుంటూ ఒకేసారి పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకుందాం. చూసారు కదా, మనం పిండి అంతా కూడా ఇలా ముద్దలుగా మనం ఇట్లా చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని ఓ పక్కన పెట్టేసుకుని మనకు కావాల్సినవి మనం చిన్న చెక్కలు, పెద్ద చెక్కలు ఏ సైజు కావాలనుకుంటే అంత సైజు ఉండ తీసుకుందాం. పెద్ద ఉండదైతే కొంచెం పెద్ద సైజు చెక్క వస్తుంది. ఇలా మనం ఒక రౌండ్ ఆ పిండి అంతా కూడా ఇట్లా చేసుకుని ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని, మీ దగ్గర పూరీ ప్రెస్ ఉంటే పూరీ ప్రెస్ మీద ప్లాస్టిక్ కవర్ వేసేసి ఆయిల్ రాసి అలా అయినా చేసుకోవచ్చు, లేకపోతే క్లాత్ మీద అయినా చేసుకోవచ్చు. ఈ ప్లాస్టిక్ కవర్కి కొద్దిగా ఆయిల్ రాసేసి దీని మీద ఈ ఉండని పెట్టేసుకుని ఇలా చెక్కల్లాగా ఒత్తుకోవాలి. ఎంత పలసగా అవుతే అంత క్రంచీగా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, ఇలా పలసగా రౌండ్గా ఈ షేప్లో చెక్కల్ని ఒత్తుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసేసుకుని స్టవ్ ఆన్ చేసేసుకుని ఆయిల్ వేడయ్యే లోపల మనం ఇంకొన్ని చెక్కలు ఒత్తుకుందాం. ఇప్పుడు నూనె వేడయిందో లేదో కొంచెం పిండి ఇలా వేసుకుని చూద్దాం. ఇంకొంచెం కాగాలి నూనె. ఇప్పుడు మనం ఈ కవర్ మీద ఇలా చెక్కలన్నీ ఒత్తుకున్నాం కదా. ఇప్పుడు వీటిని మెల్లగా తీసి ఆ నూనెలో వేసి ఫ్రై చేసుకుందాం. మనకి ఇప్పుడు ఈ నూనె వేడయ్యింది. చూసారు కదా, ఇలా చక్కగా కవర్ మీద చక్కగా వచ్చేసి ఈ నూనెలో మెల్లగా వదలండి. మెల్లగా వేసుకుంటే మనకి చెక్కలు
ఒక సైడ్ కాలాక రెండో సైడ్కి కూడా తిప్పుకొని చక్కగా క్రంచీగా అయ్యే వరకు చక్కగా కాల్చుకోవాలి. మనకి ఇప్పుడు ఇవి చక్కగా కాలిపోయినాయి. ఇప్పుడు మనం ఈ చిల్లులు గెరెట్లోకి తీసుకుంటే ఏదైనా ఆయిల్ ఉన్నా కూడా గిన్నెలోకి వచ్చేస్తుంది. ఇవి చాలా వంటిల్లో కారపూస ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను శనగపిండి బియ్యపిండి రెండు సమానంగా, ఇప్పుడు ఒక గ్లాసు శనగపిండి తీసుకున్నాం అంటే ఒక గ్లాసు బియ్యపిండి సమానంగా తీసుకుని దీనిలో వేసుకున్నాను. ఇప్పుడు దీనికి కావాల్సింది వాము దానికి సరిపడా వేసుకుందాం. వేసాం కదా. ఇప్పుడు కొంచెం కారం, ఉప్పు, ఇప్పుడు ఇవన్నీ కూడా దీనికి కలిపేలా కలిపేసుకుని వాటర్తో ముద్దలుగా కలుపుకుందాం. వాటర్ పోసుకొని కారపూస గిద్దల్లో ఒత్తుకోవడానికి వీలుగా గట్టిగా కలుపుకోవాలి పిండి. గట్టిగా కలుపుకోవాలి. కొంచెం పిండి గట్టిగా ఉంటేనే మనకి కారపూస క్రంచీగా బాగుంటుంది. ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ పిండి అంతా కూడా ఇలా ముద్దగా చేసుకున్నాం. ఇప్పుడు దీనిలో కారపూస వచ్చేది గిద్దలను తీసుకుని దీనిలో మనం దీనికి కావాల్సినంత ఉండలు చేసుకుని పక్కన పెట్టుకున్నాం. ఈ గిద్దలో మనం ఇప్పుడు దానికి సరిపడా ఉండని పిండిని దీనిలో పెట్టుకుందాం. ఇలా పెట్టేసేసుకుని ఏటికయ్యి ఒత్తుకుందాం. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఇవి ఒత్తుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు మనం ఈ కారపూసని దీనిలో ఒత్తుకుందాం. ఇప్పుడు మనకి అటు సైడ్ చక్కగా కాలింది కొంచెం. ఇప్పుడు మళ్ళీ రెండో సైడ్కి తిప్పుకోవాలి. ఇలా రెండు వైపులు కూడా చక్కగా కాల్చుకున్నాక తీసేసుకుంటే మనకి కరకరలాడే కారపూస రెడీ అయిపోతుంది. ఇవి చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఇలా నూనె మనకి కొంచెం ఈ బబుల్స్ రావటం ఆగిపోయింది అంటే మనకి ఈ కారపూస కాలినట్టు. ఇంకొంచెం ఇది ఎర్రగా అవ్వగానే ఇది మనం తీసేసుకోవచ్చు. ఇలా రెండు సైడ్లు కూడా చక్కగా కాల్చుకోవాలి. ఇప్పుడు మనకి కారపూస చక్కగా ఫ్రై అయిపోయింది. సన్న కారపూసకి కావాల్సిన పదార్థాలు ఇట్లా ఒక 1/2 kg, మీకు ఎంత కావాలో అంత శనగపిండి తీసుకోండి. నేను ఇట్లా ఒక 1/2 kg తీసుకున్నాను. అదే కొద్దిగా కారము, టేస్ట్కి తగినంత సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేడి చేసేసుకుని ఇలా తీసుకోండి. ఇప్పుడు దీనిలో మనం కారాన్ని వేసేసుకోవాలి. మీరు వామ్ వేసుకోవాలంటే గిద్దలు చాలా సన్నగా ఉంటాయి కాబట్టి వామ్ అడ్డం పడుతుంది. మీరు వామ్ వేసుకోవాలి అనుకుంటే కనుక మెత్తగా పౌడర్ చేసుకుని వాముని వేసుకోండి. రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. ఇప్పుడు నేను ఆయిల్ని వేడి చేసుకున్నాను. ఈ వేడి ఆయిల్ని కూడా ఈ పిండిలో వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోండి. ఈ నూనె పిండికి పట్టేలా మొత్తం ఇలా కలిపేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం
వాటర్ వేసేసుకుని కొంచెం ఇది మనం వట్టి శనగపిండి కాబట్టి గిద్దల్లో ఇంచి దిగదు, అందుకని కొద్దిగా జారుగానే కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకుంటే మనకు ఒత్తుకోవటం కష్టమైపోతుంది. చూసారు కదా, ఇలా పలసగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సన్న కారపూసకి చూసారు కదా, ఈ మౌలు తీసుకోవాలి. సన్నగా బెజ్జాలు ఉన్నాయి కాబట్టి వామ్ వేసుకుంటే దిగదని చెప్పాను. ఇప్పుడు దీనిలో మనం దీనికి చుట్టూతా ఆయిల్ని అప్లై చేసి రాసేసేసుకుని ఈ పిండిని దీనిలో పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా పిండిని, దీనిలో ఇలా పెట్టేసేసుకుందాం. పెట్టుకుని ఇప్పుడు మనం ఆయిల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని బాండీలో కావలసినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక, ఆయిల్ వేడయిందో లేదో చిన్న పిండిని ఇలా పిండిలో నూనెలో వేయండి. పిండి వేసుకుంటే మనకు కొద్దిగా అది పైకి వచ్చింది కదా పిండి. ఇప్పుడు మనకి నూనె వేడైనట్టు. ఇప్పుడు మనం ఇది ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తుకున్నాం కదా, ఇది కాలాక రెండో వైపు తిప్పుకోవాలి. అటు సైడ్ కాలాక మెల్లగా రెండో సైడ్కి తిప్పుకోండి. ఈ సన్నకార పూస అనేది మనకి త్వరగా ఫ్రై అయిపోతుంది. కొంచెం మాడకుండా జాగ్రత్తగా తిప్పుకోండి. చూసారు కదా, మనకి ఈ కారపూస రెడీ అయిపోయింది. ఇలా కాలంగానే మనం చిల్లులు గరిట్లో ఇట్లా వేరుగా తీసేసేసుకుని ఆ పిండిని అంతా కూడా ఈ విధంగా వండుకోవాలి. చూసారు కదా, మనం చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోగలిగాం. పెసరపప్పుతో చక్రాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక 1/2 కప్పు పెసరపప్పును తీసుకుని ఒక బౌల్లో వేసేసుకుని శుభ్రంగా కడిగేసేసుకుందాం. ఇలా కడిగేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని చిన్న ప్యాన్ పెట్టుకోండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. దానిలో ఈ పెసరపప్పును వేసి వేయించేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకుని మాడకుండా వీటిని వేయించుకోండి. దీనిలో వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా తిప్పుకుంటూ పచ్చివాసన పోయే వరకు కూడా ఈ పప్పుని వేయించేసుకోండి. ఈ విధంగా వేయించుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కుక్కర్ గిన్నెలో వేసుకుందాం. ఇది మనం 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, ఇప్పుడు దానికి 1.5 కప్పు వాటర్ పోసుకోండి. ఈ విధంగా పోసుకున్న దాన్ని కుక్కర్లో వేసేసేసుకుని 3 విజిల్స్ రానివ్వండి. స్మూత్ గా ఉడుకుతుంది. మూత పెట్టేసేసి కుక్కర్లో 3 విజిల్స్ రానివ్వండి. మనం కుక్కర్లో ఇలా మెత్తగా ఉడికించేసుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసేసుకుని దీన్ని స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసేసుకుందాం. ఇలా స్మూత్ పేస్ట్ చేసేసుకున్నాం కదా, దీన్ని అంతా కూడా ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇలా ఒక బౌల్ తీసేసుకుని ఒక బౌల్లో వేసేసుకోండి. ఇలా పేస్ట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిలో 1.5 కప్పు బియ్యం పిండి తీసుకోండి. ఇప్పుడు దీనిలో ఈ బియ్యం పిండిని వేసేసుకుందాం. అదే విధంగా 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకోండి. ఇప్పుడు దీనిలో నువ్వులను కూడా వేసుకుందాం. అదే విధంగా మీ స్పైస్ ని బట్టి చిల్లీ పౌడర్ తీసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. దీనిలో 2 టేబుల్ స్పూన్లు బటర్ వేసేసుకుందాం. మీరు బటర్ కాకపోతే గీని కూడా వాడుకోవచ్చు, ఆయిల్ అయినా వాడుకోవచ్చు. దీనిలో కొద్దిగా ఇంగువ వేసుకుందాం. కొంచెం ఇంగువను వేసుకోండి. మీకు ఇంగువ ఇష్టం లేదనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును వేసుకుందాం. ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ వేయకుండా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మొత్తం ఒకసారి కలుపుకున్నాక వాటర్ ఏమన్నా పడితే అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి, లేకపోతే అవసరం లేదు. చాలా వరకు ఇలా ముద్దలాగా వచ్చేసింది కదా, కొంచెం పడితే 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. మనకి పిండి గట్టిగా ఉంటేనే మురుకులు కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇలా గట్టి ముద్దలాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసేసుకుని డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇలాంటి మౌల్డ్, స్టార్ మౌల్డ్ ఉంటుంది చూసారు కదా, ఇట్లా మౌల్డ్ తీసుకోండి. దీనిలో ఇప్పుడు ఈ పిండి ముద్దను కొద్దిగా తీసుకుని దీనిలో పెట్టేసేసుకుని మనం ఇప్పుడు మురుకులు ఒత్తుకుందాం. డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ పెట్టుకున్నాక ఆయిల్ కాగిందో లేదో కొద్దిగా పిండిని ఈ విధంగా వేసి చూడండి. ఆ విధంగా పైకి వస్తే పిండి మనకి ఆయిల్ వేడైనట్టు. ఇప్పుడు ఇట్లా మనం మురుకుల్లాగా ఒత్తేసుకుందాం. మీకు కావాలంటే రౌండ్ షేప్ లో అయినా చేసుకోవచ్చు, ఈ విధంగా అయినా కూడా ఒత్తుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్నాక కొద్దిగా కాలేక రెండో వైపు తిప్పుకోండి. పచ్చి మీద తిప్పుకుంటే మనకి విరిగిపోతాయి.
చూసారు కదా, ఇలా రెండో వైపుకి కూడా తిప్పుకుని రెండు వైపులా కూడా కరకరలాడేట్టుగా వేయించుకోవాలి.